ఒక రెవల్యూషన్ క్వశ్చన్ ఈ అమ్మాయి రిపీటెడ్గా అడిగింది. బాయ్స్ జెంట్స్ అమ్మాయిలకి మెసేజ్లు పెడతారు, అమ్మాయిలతో మాట్లాడుకుంటారు, అమ్మాయిలతో చాటింగ్లు చేస్తారు, వీడియో కాల్స్ చేసుకుంటారు. అదే ఆడపిల్లలు చేస్తే తప్పేంటి? నానా నీకు ఇది ఆన్సర్. నిజంగా నువ్వు ఛాలెంజింగ్గా అడుగుతున్నావు, తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో, అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా దరిద్రమే. వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకున్నట్టే లెక్క. ఎవరితోటి అన్నెసరీగా చాటింగులు చేయకూడదు. అది మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్. నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి చాటింగ్లు చేస్తే అబ్బాయిలతో మాట్లాడకూడదు అంటే మాట్లాడొచ్చమ్మా. ప్యూర్ ఫ్రెండ్స్ అయ్యి నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే మీరు మాట్లాడవచ్చు. నీ హస్బెండ్కి తెలియదు, నీ హస్బెండ్ తెలియకుండా నువ్వు సీక్రెట్గా ఫ్రెండ్స్తో మాట్లాడేది. జెంట్స్ అయినా లేడీస్ అయినా వల్గర్ మెసేజ్లు వెళ్తుంటే కొంతమంది లేడీస్తో కూడా మాట్లాడతారు, మా అత్త ఎట్లా, మా హస్బెండ్ ఎట్లా, మా ఆడబడిచి ఇట్లా అని. అవే సర్వనాశనం అవుతాయి కాపురాలు నాశనం చేసుకోవడానికి. నువ్వు మాట్లాడటం ఎంత తప్పో అదే మీ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్సే వల్గర్గా మాట్లాడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇంత నిదానంగా వచ్చావు కదా, అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని షోకి, అమ్మో మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి అని. అర్థమవుతుందా? నువ్వు ఈరోజు ఆ మాట్లాడిన క్వశ్చన్కి ఆన్సరు ఆడవాళ్ళు మాట్లాడినా మగవాళ్ళు మాట్లాడినా అది తప్పే. ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్ ఉంటుంది, అది దాటి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడిన విధానాల్లో నీ అవసరాల కోసం కొంచెం వల్గారిటీ కూడా, రొమాన్స్ కూడా యాడ్ చేసావు. అది ఇంకా దరిద్రం. అది ఎవరు చేసినా తప్పే. నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఆడవాళ్ళు చేస్తే కరెక్ట్, మగాళ్ళు చేస్తే కరెక్ట్ అని ఇక్కడెక్కడ లేదు. క్యారెక్టర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. అర్థమైందా తల్లి? దీనికి ఆన్సరు అది మగాళ్ళు చేసినా ఆడాళ్ళు చేసినా పర్యవసానం ఏంటో తెలుసా? అక్కడ కూర్చున్నాడు రాహుల్. అదే మగాళ్ళు చేస్తే ఆడవాళ్ళు ఆ ఫొటోస్ అవన్నీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి కేసులు వేసి అలా సర్వనాశన దొంప తెంపుతున్నారు. అదే ఆడాళ్ళు చేస్తే డబ్బులు వసూలు చేసుకోవడం, మెసేజ్లు పెట్టి ఈ రోజున అతను మార్ఫింగ్ చేసి నీ ఫొటోస్ పెట్టాడు అంటే ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఇవి సెక్సువల్ హెరాస్మెంట్ దాకా వెళ్తాయి. రేపొద్దుట నువ్వు నా పక్కన వచ్చి పడుకోపోతే మీ ఆయనకి చెప్తానంటే ఏం చేస్తావు నువ్వు? నువ్వు చేసిన పనికి ఆన్సర్ ఇక్కడ ఉంది. నీకు అర్థమవుతుందా? ఆడవాళ్ళు చేసినా మగాళ్ళు చేసినా వాళ్ళు సక్రమంగా ఇట్లాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరు రోడ్ల మీద కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. పిచ్చదానిలాగా మాట్లాడుతున్నావు ఏంటి? తిక్కనిగిందా? అక్కడ ఆ పిల్లోడు ఏదో కాస్త ఉన్నంతలో మంచోడు కాబట్టి జస్ట్ మార్ఫింగ్లు చేశాడు. మీ ఆయన కనీసం అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. మామూలు మార్ఫింగ్ లేనండి అని. మార్ఫింగ్ దీని సెకండ్ స్టేజ్ ఏంటి? 2 lakhs దాకా ఇచ్చాడు. సెకండ్ స్టేజ్ ఏంటి? మార్ఫింగ్లు చేశాడు. థర్డ్ స్టేజ్ ఏంటి? నువ్వు డబ్బులు ఇవ్వని క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఆయనకి చెప్పనా బయటకు వస్తావా అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిపోతావు. ఆల్రెడీ ఇక్కడ తిరుగుంది కదా, ఈయనకి చెప్పడం కంటే అడుగు వెళ్ళడం బెటర్ అని. ఎవరి జీవితం నాశనం అవుతుంది ఇక్కడ? అదే మగాళ్ళు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ అమ్మాయిలు భార్యకి చెప్తామని చెప్పి కేసులు వేసి లక్షలు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో ఎవరితో కూడా మాట్లాడకూడదు ఆఫ్టర్ మ్యారేజ్. బుద్ధి తెచ్చుకో ఈ క్షణాన్ని నుంచైనా. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఒక క్రైమ్ చేసిన రెండో క్వశ్చన్ సహజ లక్షణం. ఒక భర్త సహజ లక్షణం తాగడం, తిరగడం, భార్యని కొట్టడం. నీకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఈ అమ్మాయి సొల్యూషనా? ఈ అమ్మాయి నీ తల్లిదండ్రులు కానీ నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నువ్వు ఆ అమ్మాయిని శారీరకంగా హింసిస్తావా? ఈ రోజు అది కొట్టుకుపోయింది ఈ పిల్ల చేసిన తింగర పని వల్ల. ఆ అమ్మాయి ఆ పని చేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎవడో డిసైడ్ చేస్తాడో తెలుసా? ఆఫ్టర్ మ్యారేజ్ భర్త కరెక్ట్ గా ఉంటే ఇలా ఉండదుగా ఈ దరిద్రం. ఈ రోజున ఈ పిల్ల ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు కూర్చుంది? నీ బిహేవియర్ వల్ల. నిన్ను కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి, అతన్ని కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఆ పిల్ల అడుగుతున్న ఒక క్వశ్చన్ కరెక్టే. ఆడవాళ్ళు చేస్తేనే తప్ప అని. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ పిల్లకి పెట్టాల్సిన గడ్డ ఆ పిల్లకి పెట్టాం. ఈ రోజున నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు సహజ లక్షణం. భర్త అంటే కొడతాడమ్మా, కొట్టకుండా ఎట్లా ఉంటాడు, కాల్చకుండా ఎట్లా ఉంటాడు, సర్దుకోవాలంటే ఇలా డిప్రెషనే అవుతుంది. ఈ పిల్లకి ఇంకా ఎక్కడ హద్దులు, అక్కడ దొరికిన ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళు అవడం వల్ల హద్దులు కొంతవరకే తెలిసినాయి. ఈ చెత్త ఫోన్లో ఒకటి వచ్చేసరికి ఎవడ తోసిన మెసేజ్లు వాళ్ళు పెట్టుకుంటూ వల్గారిటీ వెళ్ళిపోయింది అక్కడ దాకా. రేపటి రోజున అమ్మాయి రోడ్డు మీద గుమ్మం దాటి బయటకు వెళ్తే నువ్వు ఆపగలవా? అమ్మాయి జీవితాన్ని ఎవరు సర్వనాశనం చేసినట్టు ఇక్కడ? వాళ్ళ అమ్మా నాన్న కాదు, వాళ్ళ అమ్మా నాన్న మంచి సంబంధం అనేది నీకు చేశారు. నువ్వు ఒకగానొక కొడుకువి, ఒకగానొక కూతురు ఉంటారులే బాగా అనే కదా చేశారు. త్వరగా సెటిల్ అవుతారని చేశారు. మీకేదో పిల్లలు పుడితే ఇంట్లో వారసత్వం పెరిగిద్దని చేశారు. నీ జీవితానికి నీకు అప్పుడే అంత విపరీతమైన టెన్షన్స్. ఏమయ్యా నీ వయసు ఎంత? రెగ్యులర్ గా తాగే అంత ఏముంటది? ఏదో రోజు కూలి పని చేసుకుని వచ్చి ఆ రోజు మోట్లు మొయ్యకపోతే తాగపోతే మాకు పని అవదండి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏమంత ఫైనాన్షియల్ కష్టాలు నీకు? పెళ్లి చేసుకున్నావు, భార్యతో లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియదా? ఎవరయ్యా ఈ రోజుల్లో ఇంట్లో కూర్చునేది 4 గోడల మధ్య? ఏమైనా గుడికి తీసుకెళ్ళావా? ఎక్కడైనా సినిమాకి తీసుకెళ్ళావా? ఒక్కసారి షికారుకి తీసుకెళ్ళావా అమ్మాయిని? ఏ రకంగా క్వశ్చన్ చేస్తావు నువ్వు? చంపలు పగల కొట్టేవాడు లేక. చెప్పు, వీటికి ఆన్సర్ చెప్పు. అమ్మాయిని మార్చాలా లేదా చెప్తావు. ఆ పిల్లకి ఎట్లాగో బుద్ధి లేదు, అమ్మాయికి ఎట్లాగో కౌన్సిలింగ్ అవసరం.
నీకెందుకు కౌన్సిలింగ్? నువ్వు సహజంగానే చెడ్డోడివి. అదే మీ చెల్లిని కొడితే నువ్వు ఊరుకుంటావా? వెళ్ళి బావ మీద కేసేస్తావా అర్జెంటుగా? మీ చెల్లికి సిగరెట్లతో కాలిస్తే ఊరుకుంటావా? మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకటి, బయట ఆడపిల్లలు అయితే ఒకటా? ఎందుకు మార్చాలి ఆ అమ్మాయిని? నువ్వు మారితే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా మారుతుంది. ఆ అమ్మాయికి ఇంకొకరితో పనే లేదు. ఒక రూపాయి అడుక్కోవాలంటే ఎవరన్నా బయట ఉన్న అడుక్కుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు? ఒక అమ్మాయి క్యారెక్టర్ ఈ రోజున కింద పడిపోయిందంటే నీ వల్ల. నువ్వు వెళ్ళి రోజు కాలుస్తావు, రోజు తింటావు. అవునండి కొడతానండి, అవునండి కొడతాను. ఎవర్రా నువ్వు కొట్టడానికి? ఏ హక్కు ఉందని కొడతావు? ఏ రకంగా నిన్ను సపోర్ట్ చేయాలి? ఎందుకు ఆ అమ్మాయిని మార్చాలి? ఆ అమ్మాయి అసలు వెళ్ళదు. ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంది. నోరు మూసుకుని భరించాల్సి వస్తుంది నువ్వు చేస్తున్న పనికి. అర్థమవుతుందా? మీరు ఈ క్షణాన్ని నుంచి ఆ అమ్మాయిని కొట్టను, తిట్టను, నా హక్కు, నా భార్యని నేను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటానండి అంటే మేము ఇంకా మిగతా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. అర్థమవుతుందా? మీ ఇద్దరిది లాస్ట్లో మాట్లాడతా. ఎవరయ్యా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్వి. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక నిజంగా బిఫోర్ మ్యారేజ్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేవాళ్ళు తెలుసా? లేడీస్ జెంట్స్ కంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది. ఆ దరిద్రం ఎప్పుడో ఎగిరిపోయింది. ఫ్రెండ్షిప్ అనే ముసుగులో చాలా చేసి పడేస్తున్నారు. సరే, ఏదో గుడ్లో మెల్ల ఇది కనిపించింది. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది, నీకు ఫోన్ చేసింది. ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేయగలిగితే చేయాలి, లేదా ఫ్రెండ్షిప్ అంతే. ఈ అమ్మాయికి ఫైనాన్షియల్గా ఏమీ లేదు కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు. అదేదో అప్పు అంటే ఒకసారి 2 సార్లు, 10వ సారి నువ్వు ఇచ్చావు చూడు, అప్పుడే నీకు అర్థం అవ్వాలి ఇది రాని బాకీల కింద లెక్క. ఈ పిల్ల ఏదో మెసేజ్లు పెడుతుంది డిప్రెషన్లో. ఒక ఫ్రెండ్గా నువ్వు హెల్ప్ చేయాలి. అప్పుడు నువ్వు అక్కడ ఉండేవాడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పాతాళంలో ఉన్నావు. నార్మల్ పర్సన్ లాగా కూడా లేవు. బ్లాక్మెయిలింగ్కి దిగిపోయావు. నీలో క్రూయాలిటీ బయటకు వస్తా వచ్చింది. అంటే డబ్బు ఇచ్చేస్తే ఏ అమ్మాయి అన్నా పడిపోద్ది. ఫ్రెండ్ కాబట్టి తేరగా దొరికింది. వీళ్ళిద్దరు క్రూయాలిటీ కంటే నీది ఇంకా దారుణంగా ఉంది. మీ పెంపకం ఏదో బాగుండి కాస్త ఆగావు కానీ బయట అలా నడుస్తున్నాయి తెలుసా? ఈ స్టేజ్లే మార్ఫింగ్లు చేస్తావా? ఏ ఉద్దేశంతో మార్ఫింగ్ చేసావు? ఏమని చేసావు? నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి? నీలాగే ఇంకో 2 ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా ఒకవేళ అలాగే ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక క్షణం ఆలోచించండి నాన్న. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంత దిగజారాలా? మీరు కదా డబ్బులు ఇచ్చారు, మీరు కదా అత్యాశకి వెళ్ళారు. దానికి తగ్గ పనిష్మెంటే నీకు ఇక్కడ 1 రూపాయి కూడా రాదు. నీ 2 లక్షలు సున్నా దుబాయ్ ఎక్కడి నుంచి. నువ్వు ఇంకా క్రైమ్లోకి వెళ్ళావు. నువ్వు చేసిన మార్ఫింగ్స్కి నేను ఈరోజు కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్గా ఉంటుంది. ఆ పిల్లకున్న డిప్రెషన్కి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆల్రెడీ క్లారిటీ వస్తుంది. ఇలాంటి అమ్మాయిని మోసం చేసి ఇక్కడ డబ్బులు ఇచ్చి ఫిజికల్గా వాడుకోవడానికి మార్ఫింగ్లు చేశాడండి, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడంటే నువ్వు జైలుకి వెళ్ళాలి తెలుసా? ఎవడైనా కానీ గుర్తు పెట్టుకోండి, ఒక అమ్మాయి తేరగా డబ్బులు అడుగుతుందంటే రేపటి రోజున ముంచేస్తుందని గుర్తు పెట్టుకోండి. ఒక అబ్బాయి తేరగా డబ్బులు ఇస్తున్నాడంటే రేపటి రోజున సెక్సువల్గా హెరాస్ చేస్తాడు, జీవితాలు సర్వనాశనం అవుతాయని గుర్తు పెట్టుకోండి దయచేసి. నీకు 2 లక్షలు లేవు, ఏమీ లేవు. నాన్న నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఓ మీ ఆవిడ జడ బాగుంది, చాలా అంత జుట్టున్న వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఏం చేద్దాం చెప్పు నాన్న. నీకు ఇప్పుడు అర్థమైందా? నీ కూతురు తప్పు చేస్తే నువ్వు బాగు చేసుకుంటావా లేదా? ఆ అమ్మాయి స్వతహాగా చెడ్డది కాదు, నీ బిహేవియర్ వల్ల డిప్రెషన్లో అలా అయింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఏ భర్త అయినా కానీ భార్య తర్వాతే ఎవరైనా, మిగతావన్నీ బాధ్యతలు. భార్య నీకు ఒక ఫ్రెండ్, జీవితకాలం తోడుండే ఫ్రెండ్. నీ పిల్లలు వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు, మీ అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళ తీర్థయాత్రలకు వాళ్ళు వెళ్తారు తప్ప జీవితకాలం నీతో తోడు ఉండేది నీ భార్య మాత్రమే. నువ్వు ఏదన్నా షేర్ చేసుకోవాలంటే ఆయన దగ్గరే. కానీ తన్నులు తినకుండా ముందు నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి తల్లి. రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తే ఆయన మార్చుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఎవరో దొరికారు కదని భయపడి మూలకి వెళ్ళిపోయి ఇట్లా చేస్తే జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీరు ఇంకా 20%లో ఉండి బయటపడ్డారు. మునిగిపోయినాక అతను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేసేదానివి? ఈయనకి చెప్పవు, ఈయనేనడో అన్కాన్షియస్లో నువ్వు బయటికి వెళ్ళేదానివి. విడాకులు, ఇది విడాకులు ఇచ్చే కేసా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. విడాకుల కేసే కాదు, మీ ఇద్దరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే చాలు. నువ్వు తాగుడు మానే, నువ్వు ఫోను ఒక 1 ఇయర్ మానిపడే. నీకు ఫోనే అవసరంలా అమ్మ, బాయ్ ఫ్రెండ్సే అస్సలు అవసరంలా. నీ బాయ్ ఫ్రెండ్ ఈయనే, అర్థమవుతుందా? నీ భర్తే నీ బాయ్ ఫ్రెండ్. ఇంకెవ్వడికి ఉద్ధరించాల్సిన పనులు ఎత్తాలి నువ్వు. ఇక్కడైనా అప్పులు ఇంకేమైనా ఉన్నాయా? చంప పగిలిపోద్ది. ఇంకోసారి ఎవరి దగ్గర అన్నా ఆడవాళ్ళు అప్పు చేయకూడదా అన్నావంటే ఎవడో అప్పు చేయకూడదు నానా. అమ్మాయి దగ్గర నుంచి 1 ఇయర్ నుంచి 1 ఇయర్ అయితే ఫోన్ కట్టు. ఆ తర్వాత కూడా నీకు నమ్మకం ఉంటేనే ఫోన్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలంటే నీ ఫోన్తో మాట్లాడుతుంది. మేము అమ్మాయి తరపు నుంచి హామీ ఇస్తున్నాం. నువ్వు ఏమో హామీ ఇస్తావో చెప్పు. నేను మారిపోతా మేడం. తాగుడు మానేయాలి, కొట్టడం మానేయాలి. నీకు హక్కే లేదు. అమ్మాయిని కొట్టే రైట్స్ మనకు లేవు నాన్న. ఎవరిని కొట్టే రైట్స్ లేవు. అమ్మాయిని ఏంటి? నేను కొట్టడం ఆపేస్తా, తాగడం ఆపేస్తా మేడం. బెటర్ సార్. కొంచెం మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తే మామూలుగా నాకు తెలుసు 100% చేంజ్ అవుతారు. చిన్నగానే ఉన్నారు, వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళు లేక తెలియక ఎట్లా
మంచి కపుల్స్ నాన్న. నువ్వైతే ఫోన్ 100% బాబునో కనండి, అన్ని సెట్ అయిపోతాయి. అంతేనా? ఆల్ ది బెస్ట్. సరే వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ Thank you. మేడం. చక్కగా ఆ జంటని కలిపి మరీ పంపించారు, వాళ్ళకి చక్కగా సొల్యూషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.